అమరావతి పనుల్లో కదలిక మొదలైంది. సిఆర్డీఏ ఆధ్వర్యంలో రాజధాని పరిధిలోని గ్రామాల్లో రహదారులు, ముఖ్యమైన కట్టడాలు, నిర్మాణాల వెంబడి ఉన్న ముళ్ల కంపలను, ముళ్ల చెట్లను ప్రొక్లైన్లతో తొలగిస్తున్నారు అధికారులు. సుమారు 70కి పైగా జేసీబీలు రాత్రి పగలు తేడా లేకుండా రాజధానిలో పనులు చేస్తున్నాయి. సిఆర్డీఏ అధికారులు వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 12న ఎన్టీఆర్ జిల్లా గన్నవరం సమీపంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజధానిలో ఉన్న ముళ్ల కంపలను తొలగించాలని సిఆర్డీఏ అధికారులు నిర్ణయం తీసుకుని జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. ప్రధానంగా అనుసంధాన రహదారులకు ఇరువైపులా ఉన్న ముళ్ల చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేస్తున్నారు. ఆ తర్వాత రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు, సిఆర్డీఏ ఆధీనంలోని భూముల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం తుళ్లూరు, రాయపుడి, హైకోర్టు, సచివాలయం, వెంకటాపాలెం, లింగాయపాలెం, నేలపాడు, శాఖమూరు, వెలగపుడి, మందడం, ఉద్దండరాయనిపాలెం తదితర ప్రాంతాల్లో పనులు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు రాయపుడి వద్ద ఉన్న సిఆర్డీఏ జోనల్ కార్యాలయం, తుళ్లూరు సమీపంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ భవనాల నిర్మాణ పనుల్లో కూడా వేగం పెరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధాని కాంట్రాక్టు సంస్థలతో సమీక్ష నిర్వహించి నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇమీడియట్గా క్యాపిటల్ ఏరియాలో సిఆర్డీఏలో వర్క్స్ అన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ స్టేజ్లో అన్ని జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయాలి. సో దానిలోనే ఇప్పుడు నిన్నే మేము సిఆర్డీఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆయన కూడా 25 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. 94 జేసీబీస్ పనుల్లో పెట్టారు. ఈ అన్ని చోట ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము. క్లియర్ చేసి ఫస్ట్ స్టేజ్లో క్లియరెన్స్ వర్క్ ఇచ్చేసి దెన్ వీ విల్ రివ్యూ ద స్టేటస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద వర్క్ అండ్ వీ విల్ టేక్ యాక్షన్ ఆఫ్టర్ ద స్వెరింగ్ ఇన్. ఈ మెయిన్ అంటే 25 వర్క్స్లో ఇప్పుడు కరకట్ట రోడ్డు నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది, అట్లాగే 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, MLA MLC స్టోరేజ్ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, బంగ్లోస్, సెక్రటరియట్ అండ్ GAD టవర్స్, హైకోర్టు, జ్యుడిషియల్ కాంప్లెక్స్, NGA క్వార్టర్స్, గ్రూప్ D ఆఫీసర్స్ క్వార్టర్స్, అట్లాగే కొన్ని అమృత యూనివర్సిటీ, VIT కాలేజెస్కి దారిలో ఉన్న అన్నిటి మనం శుభ్రంగా చేస్తున్నాము. అది మన ఫస్ట్ స్టేజ్.